An object moves with a speed v1, v2 and v3 along a line. Segment AB, BC, CD respectively as shown in figure. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు ఏబి బీసీ సిడి. సో ఏ నుండి డి వరకు ట్రావెల్ చేసింది ఒక ఆబ్జెక్టు. సో ఏబి డిస్టెన్స్ని v1 స్పీడ్ తోటి, బీసీ డిస్టెన్స్ని v2 స్పీడ్ తోటి, సిడి డిస్టెన్స్ని v3 స్పీడ్ తోటి సో అది ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఏబి బీసీ సిడి రెస్పెక్టివ్లీ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. వేర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు. అంటే ఏ నుండి బికి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుండి సికి కూడా అదే డిస్టెన్స్ ఉంది. అలానే ఏడి అంటే ఏ నుండి డి మొత్తం 3ఏబితో ఈక్వల్. ఓకే, దెన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బి. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే వెలాసిటీ యావరేజ్, సో స్పీడ్ యావరేజ్. ఓకే, సో ముందుగా ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ చూద్దాం. మనం అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ నుండి ఎక్కడికి మూవ్ అయింది. సో ఏ దగ్గర నుండి డి వరకు అంటే ఏడి. ఆ ఏడి అనే దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. ఈ ఏడీని ఎలా ఇచ్చారు వాళ్ళు, 3ఏబి. ఏడి అంటే 3ఏబి. సో ఏబి అంటే ఏబీనే రాసుకుందాం. బీసీ అన్న ఏబి అన్న రెండు ఒకటే అని చెప్పారు కదా. సో బీసీ ప్లేస్లో కూడా మనం ఏబీని ఇన్సర్ట్ చేద్దాం. సో ప్లస్ సిడి. సో ఇది ఏబి ప్లస్ ఏబి 2ఏబి, ఇది 3ఏబి. 2ఏబి ఇటు వస్తే 3ఏబి మైనస్ 2ఏబి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిడి. అంటే సిడి కూడా ఏబీనే. 3ఏబిలో 2ఏబి పోతే ఏమొస్తుంది, సో ఒక ఏబి వస్తుంది. సో సిడి ఈజ్ ఆల్సో ఏబి. అంటే ఏమర్థమైంది, దేర్ఫోర్ ఏబి బీసీ సిడి ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఈ డిస్టెన్స్లు అన్నీ కూడా ఈక్వల్. అన్నీ మనం ఈ డిస్టెన్స్ని ఎక్స్ అని లేదంటే ఏదో ఒక పేరు ఎక్స్ అనే పేరు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. మరి వెలాసిటీ యావరేజ్ లేదంటే స్పీడ్ యావరేజ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంటే మనం ఎలా రాస్తాము, సో ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏ నుండి బికి అంటే ఏబి ప్లస్ బి నుండి సికి బీసీ ప్లస్ సి నుండి డికి సిడి. సో అది ఏ నుండి బికి పట్టినటువంటి టైం t1, బి నుండి సికి t2, సి నుండి డికి t3. ఓకే, సో ఏబి అన్న బీసీ అన్న సిడి అన్న ఆల్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ అనే పేరు పెట్టుకుందాం. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమొస్తుంది, 3x బై సో టైంకి ఫార్ములా ఏంటి, సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎక్స్ బై టీ. సో మనకి టీ కావాలంటే ఎక్స్ బై వి. సో ఇది జనరల్గా. సో మనం ఫస్ట్ డిస్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ బై v1. రెండవ డిస్టెన్స్ అంటే బి నుండి సికి తీసుకుంటే ఎక్స్ బై v2. మూడవ డిస్టెన్స్ ఎక్స్ బై v3. ఓకే, సో ఇటు పక్క వి యావరేజ్ స్పీడ్. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 3x బై ఎక్స్ అనేది కామన్ తీసుకున్నట్లయితే 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, లెట్ us see the remaining. కంటిన్యూషన్. సో ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే v/3 ఈజ్ ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. సో దీన్ని మనం రెసిప్రోకల్ చేసుకుందాం. 3/v. సో రెసిప్రోకల్ చేస్తే సో ఇది 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. సో 3/v ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే v1 ఇంటూ v2 ఇంటూ v3 అనేది మనకి ఎల్సిఎం v1 ఇంటూ v2 ఇంటూ v3. సో దీన్ని కూడా మనం రిలేషన్గా తీసుకోవచ్చు. సో ఇటువంటి రిలేషన్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడా లేదు. ఓకే, సో ఏ ఆప్షన్ కూడా ఈ రిలేషన్తో టాలీ కావట్లేదు.
సో దీన్ని కూడా మనం ఒక ఆన్సర్గా ట్రీట్ చేయొచ్చు. సో దీన్ని మనం కొంచెం మార్చుకుందాం. సో టేకింగ్ ఎల్సిఎం V1 V2 V3. సో ఇక్కడ V1 ఉంది కాబట్టి రిమైనింగ్ 2 వచ్చేస్తాయి, V2 V3. ఇక్కడ V2 ఉంది కాబట్టి రిమైనింగ్ 2 V1 V3. ఇక్కడ V3 ఉంది కాబట్టి రిమైనింగ్ 2 V1 V2. ఓకే, సో మనం రెసిప్రోకల్ మళ్ళీ చేసినట్లయితే V/3 ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3 బై V1 V2 V2 V3 V3 V1. ఓకే, సో ఇది V/3. సో ఈ 3 అనేది మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, సో 3 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా V యావరేజ్ వెలాసిటీ లేకంటే యావరేజ్ స్పీడ్ అనేది 3 V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. ఓకే, సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి, వెలాసిటీ యావరేజ్ స్పీడ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 V1 V2 V3 బై V1 V2 V2 V3 V3 V1. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.